Hi students, TS Polyset 2024 ఎగ్జామ్ రాసి ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉండి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో అంటే పాలిటెక్నిక్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చిన ర్యాంక్కి వాళ్ళ కేటగిరీ పరంగా ఒకవేళ వాళ్ళు కనుక ఓసీ అయితే వాళ్ళ వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది. అలాగనే వాళ్ళ వచ్చిన ర్యాంక్కి ఒకవేళ వాళ్ళు బీసీఏ కేటగిరీ క్యాండిడేట్ అయితే వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది. అలాగనే బీసీబీ కేటగిరీ వాళ్ళకి, అలాగనే బీసీసీ, అలాగనే బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా వాళ్ళు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీటితో పాటు మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ కంటెంట్ పాలిసెట్కి సంబంధించి, తెలంగాణ పాలిసెట్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది. ఇప్పుడే ఛానల్కి వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి గైడ్ కావాలన్నా నేను ఎప్పటికప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనము ఫస్ట్గా ఓసీ కేటగిరీకి వెళ్దాం. అయితే ఈ యొక్క వీడియోలో నేను ప్రతి కేటగిరీకి కొంత టైం డ్యూరేషన్ తీసుకొని చెప్పబోతున్నాను కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కొంచెం ఓపిక్గా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలన్నది కూడా మిమ్మల్ని నేను గైడ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ కనుక తీసుకుంటే ఓసీ కేటగిరీలో ఫస్ట్ ఇందులో నేను అర్థం చేసుకోవాల్సిన విషయం, నేను చెప్పేది మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక కాలేజీ కోడ్ అంటే ఇన్స్టిట్యూట్ కోడ్, ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే కాలేజీ పేరు, ఆ కాలేజీ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఆ కాలేజ్ డిస్టిక్ ఏంటిది, ఆ కాలేజీలో కో ఎడ్యుకేషనా గర్ల్సా అంటే గర్ల్స్ బాయ్స్ కలిపి ఉంటే కో ఎడ్యుకేటెడ్, గర్ల్స్ మాత్రమే ఉంటే గర్ల్స్ కాలేజ్. బాటంలో అంటే ప్రతి ఈ కేటగిరీ కిందలో నేను సపరేట్ గర్ల్స్ కోసం కూడా నేను కొన్ని కాలేజెస్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి అది గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, ఆ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, బ్రాంచ్ ఏంటిది అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఏ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, ఎల్లో కలర్లో ఉంది కదా, ఈ ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ అంటే ప్రతి కాలేజీ. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఆఫ్ ట్యాంక్ కాలేజ్ తీసుకుంటే ఈ కాలేజీలో కనుక ఓసీ బాయ్స్ 1422 ర్యాంక్స్ వరకు క్లోజ్ కావడం జరిగింది. అంటే 1422 లోపు ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి మాస్ ఆఫ్ ట్యాంక్లో సీట్ రావడం జరిగింది. అలాగనే ఓసీ గర్ల్స్కి కూడా అంటే 1422 ర్యాంక్ లోపు ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి మాస్ ఆఫ్ ట్యాంక్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సీట్ రావడం జరిగింది. అలాగనే లాస్ట్లో ట్యూషన్ ఫీ అంటే కాలేజీలో ఎంత ఫీ కట్టాల్సి అవసరం ఉంటుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని గవర్నమెంట్ కాలేజీలలో కాలేజ్ ఫీ 5,080 రూపాయలు ఉండగా అన్ని ప్రైవేట్ కాలేజీలో కాలేజ్ ఫీ 15,600 రూపాయలు ఉంటుంది. సో నేను ఇక్కడ ప్రతి కాలేజీ నేమ్ చదువుతాను, ప్లేస్ చదువుతాను. మీరు చేయాల్సిందల్లా కాలేజీ కోడ్ ఏంటిది, అందులో క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన మాస్ ఆఫ్ ట్యాంక్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, జేఎన్ గౌడ్ పాలిటెక్నిక్ రామంతపూర్లో ఉంది. ఇందులో బాయ్స్కి ఎవరైతే 2271కి ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరికీ లోపల అంత ర్యాంక్ లోపల సీట్స్ రావడం జరిగింది. అలాగనే గర్ల్స్ కనుక తీసుకుంటే 2412 ర్యాంక్ లోపల ఉన్న వాళ్ళకి ఓసీ కేటగిరీ గర్ల్స్కి సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో ఉంది. ఇందులో 2352 ర్యాంక్ లోపల గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గౌట్ పాలిటెక్నిక్ నందిపేట్, ఇందులో 3000 లోపు ర్యాంక్స్ క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గౌట్ పాలిటెక్నిక్ సిద్దిపేట, ఇందులో 4300 లోపు క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ గౌట్ పాలిటెక్నిక్ వరంగల్. అయితే ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటప్పుడు లేదనుకుంటే మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందన్న దానికి ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5000 ర్యాంక్ వచ్చింది, అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఏదైతే 5000 లోపు ఏవైతే కాలేజీలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 6000 లోపు 5000 కాబట్టి ఇక్కడ మనకు 5000 లోపు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజెస్ అన్నీ 5000 లోపు ఉన్నాయి కాబట్టి ఈ కాలేజ్ కోడ్స్ అన్నీ మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాస్ ఆఫ్ ట్యాంక్ అయితేనేది, జీవీ కాలేజ్, జిఎన్ కాలేజ్ అయితే ఇవన్నీ రాసుకొని వీటి తర్వాత నెక్స్ట్ ఉన్న కాలేజ్ అంటే వరంగల్ గౌట్ పాలిటెక్నిక్, నెక్స్ట్ మేడ్చల్, పరకాల, నెక్స్ట్ నిజామాబాద్, నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం, నెక్స్ట్ సత్తుపల్లి, ఇలా
ఎవరైతే 5,000 ర్యాంక్ లోపట ఉన్నదో ఆ ముందు కాలేజ్ నెక్స్ట్ ఇంకొక 5-6 లేదనుకుంటే ఒక 10 కాలేజ్ వరకు కనుక మీరు రాసుకొని వాటిని కనుక కోడ్స్ని మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు పెట్టుకుంటే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కాలేజీ పేరు కాదండి, కాలేజ్ కోడే చాలా ఇంపార్టెంట్. సో మీరు కాలేజ్ కోడ్స్ని మీకు వచ్చిన ర్యాంక్కి ముందున్నాయి తర్వాత ఉన్న కాలేజెస్ ఒక 5 కానీ 10 కానీ రాసి పెట్టుకొని వెబ్ ఆప్షన్స్కి వెళ్తే మీకు 100% గవర్నమెంట్ కాలేజ్లో కానీ ప్రైవేట్ కాలేజ్లో కానీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ప్యూర్లీ మీ ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, నవాబ్ షా అలాం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ న్యూ మలక్పేట, ఇది ప్రైవేట్ కాలేజ్ అండి. 15,600. ఇక్కడ నేను చదవడం లేట్ అవుతుంది కాబట్టి చిన్న స్క్రోల్ చేసుకుంటూ కాలేజ్ పేర్లు చదువుకుంటూ వెళ్తాను. మీరు చేయాల్సిందల్లా ఎల్లో కలర్ ఉన్న క్లోజింగ్ ర్యాంక్స్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగనే నెక్స్ట్ వచ్చేసి కాలేజీ కోడ్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఉంటుంది. సో నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ గద్వాల్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ సంగారెడ్డి, నెక్స్ట్ టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మీర్పేట్, అనురాగ్ కాలేజ్ ఆఫ్ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ, గౌడ్ పాలిటెక్నిక్ జోగిపేట, గౌడ్ పాలిటెక్నిక్ వికారాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ కాటారము, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్. నెక్స్ట్ వచ్చేసి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హయత్ నగర్, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఎలంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండ్ విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్, కాశిరెడ్డి నారాయణ రెడ్డి. నెక్స్ట్ క్రీస్ట్ జ్యోతి, నెక్స్ట్ విఎంఆర్ పాలిటెక్నిక్, నెక్స్ట్ జ్యోతిస్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాగేశ్వరి కాలేజ్, నెక్స్ట్ అవంతి సైంటిఫిక్ టెక్నికల్ రీసెర్చ్ అకాడమీ, నెక్స్ట్ తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ స్వర్ణభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎస్విఎస్ కాలేజ్, ఎస్విఎస్ పాలిటెక్నిక్, నెక్స్ట్ మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఇందూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నిగమ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్విఎస్ కాలేజ్, నెక్స్ట్ ఐజా వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ అర్జున్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీదత్త బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్, బ్రిలియంట్ గ్రామర్, మదర్ తెరీసా, ట్రినిటీ, జిజి గౌడ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ శ్రీ చైతన్య గణపతి గౌట్ మోడల్ రెసిడెన్షియల్, నెక్స్ట్ మదిరా ఇన్స్టిట్యూట్ గౌడ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ వివేకానంద ఇన్స్టిట్యూట్, బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజ్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. సో ఇక్కడ నుంచి కనుక చూస్తే ఇంతకుముందు వరకు చెప్పిన కో ఎడ్యుకేటెడ్ కాలేజ్ అంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చదువుకోవచ్చు. ఇక్కడ నుంచి కనుక చూస్తే మీకు సపరేట్గా ఓన్లీ గర్ల్స్ కోసం ఉన్న కాలేజెస్ అవేంటి అంటే బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఇది కనుక ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది ఇంతకుముందు మీకు చెప్పిన కేటగిరీ ఉమెన్ కేటగిరీలో. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ ఉమెన్ సికింద్రాబాద్. సో ఇలా బిఆర్ అంబేద్కర్లో క్లోజింగ్ ర్యాంక్ చూసుకుంటే 3,018. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ ఉమెన్ 3,714. ఎస్డిటిటిఐ ఉమెన్ 3,976. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ వరంగల్, గౌడ్ పాలిటెక్నిక్ నిజామాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ మైనార్టీస్ మందంపేట్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ మెదక్, గౌడ్ పాలిటెక్నిక్ సూర్యాపేట్, గౌడ్ పాలిటెక్నిక్ జోగిపేట్, గౌడ్ పాలిటెక్నిక్ పెబ్బర్, మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ కోదాడ మైనా. సో ఇలా సపరేట్గా అమ్మాయిలకు కూడా కాలేజీలు ఉన్నాయి, బాటంలో ఉన్నాయి. సో ఇలా మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో మీ ర్యాంక్ని చూసుకొని ఆ కాలేజ్ ఎన్ని కోడ్స్ ఉన్నాయో అన్ని కోడ్స్ వరకు రాసుకొని నెక్స్ట్ కాలేజ్ ఒక 5 కాలేజెస్ కూడా మీరు రాసుకుంటే కంపల్సరీగా వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీరు నేను చెప్పిన ఆర్డర్ ప్రకారము పెట్టుకుంటే మాత్రం మీకు 100% ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ బ్రాంచ్లో సీట్ రావడం జరుగుతుంది. ఇది ఓసీ కేటగిరీ. నెక్స్ట్ కనుక వెళ్తే బీసీఐ కేటగిరీ. సో బీసీఐ కేటగిరీలో కనుక చూస్తే ఇంతకుముందు కనుక చెప్పినట్టు ఈ ప్రతి దాంట్లో బీసీఐ కేటగిరీ అయినా అది ఏ కేటగిరీ అయినా మీరు రాసుకోవాల్సిందల్లా ఇన్స్టిట్యూట్ కోడ్ ఏంటి, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అంటే బీసీఐ బాయ్స్ ఆ కాలేజీలో ఎంత ర్యాంక్స్ వరకు క్లోజ్ అయినాయి, నెక్స్ట్ గర్ల్స్ ఎంత ర్యాంక్ వరకు క్లోజ్ అయినాయి, కాలేజ్ ఫీ ఎంత ఉన్నదని. నెక్స్ట్ ఇందులో కనుక చూస్తే బీసీఐ కేటగిరీలో కనుక ఫస్ట్ ప్లేస్ కనుక చూస్తే గౌడ్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్, నెక్స్ట్ జేఎన్ గౌడ్ పాలిటెక్నిక్ రామంతపూర్, నెక్స్ట్ గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ వచ్చేసి శ్రీ సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ నవాబ్ షా అలాం ఖాన్
నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ వరంగల్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ మేడ్చల్, గౌడ్ పాలిటెక్నిక్ నిజామాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ సిద్దిపేట్, గౌడ్ పాలిటెక్నిక్ నందిపేట్. సో ఇలా ఇవన్నీ క్లోజింగ్ ర్యాంక్స్. ఇంతకుముందు చెప్పినట్టే ఇప్పుడు మళ్ళీ ఈ కేటగిరీ వాళ్ళకు కూడా చెప్తాను. ఒకవేళ కనుక మీ ర్యాంక్ ఒక 15,000 లోపు వచ్చింది, ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటప్పుడు ఏం చేయాలి అని అంటే 15,000 లోపు ఏవేవైతే కాలేజీలు ఉన్నాయో అవన్నీ కాలేజీ కోడ్ని సీరియల్గా రాసుకోండి ఆర్డర్ ప్రకారం. దీని తర్వాత కూడా ఇప్పుడు గౌడ్ పాలిటెక్నిక్ నందిపేట 15,000 ర్యాంక్ లోపు వచ్చింది కదా, ఇప్పుడు దీని తర్వాత కూడా ఉన్న ఇంకొక 5 కానీ 10 కాలేజీలు, గౌడ్ పాలిటెక్నిక్ గద్వెల్, గౌడ్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ పరకాల, గౌడ్ పాలిటెక్నిక్ కాటారం, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ సంగారెడ్డి, గౌడ్ పాలిటెక్నిక్ జోగిపేట, వికారాబాద్, నెక్స్ట్ మహావీర్ ఇన్స్టిట్యూట్, ఇలా ఇంకొక 5 కాలేజెస్ కానీ 10 కాలేజెస్ ఉన్న నెక్స్ట్ సీరియల్ కనుక రాసుకుంటే మీకు 100% కౌన్సిలింగ్ పెట్టుకున్నప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం కనుక ఈ కోర్స్ కనుక మీరు పెట్టుకుంటే మీకు సీట్ 100% అయితే రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కోఎడ్యుకేటెడ్ కాలేజెస్. వీటితో పాటు ఇంకా లాస్ట్లో మీకు గర్ల్స్ కోసం సపరేట్ కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ గర్ల్స్ కాలేజెస్లో కూడా నేను ఏదైతే ఆర్డర్ అంటే టాప్ క్లోజింగ్ ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు చేయాల్సిందల్లా కాలేజీ కోడ్, కాలేజ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు చెప్పాను గర్ల్స్కి సపరేట్గా ఉన్నాయని. సపరేట్ గర్ల్స్ కాలేజ్ కనుక చూస్తే SDTTI ఫర్ ఉమెన్, ఇది కనుక BCI కేటగిరీలో ఫస్ట్ క్లోజింగ్ ర్యాంక్స్ కింద ఆర్డర్లో టాప్ ఉంది 6789. అంతలోపు ర్యాంక్ ఎవరికి గర్ల్స్ వచ్చిందో వాళ్ళకి వచ్చే అవకాశం. నెక్స్ట్ డాక్టర్ BR అంబేద్కర్ GMR పాలిటెక్నిక్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ సికింద్రాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ బంధన్పేట్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ నిజామాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ వరంగల్, మెదక్, పెబ్బార్, జోగిపేట్, సూర్యాపేట్, గట్కేసరి, కోదాడ, సో మిర్యాలగూడ. సో ఇక్కడ నుంచి కనుక చూస్తే మేఘా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గట్కేసరి, కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇవన్నీ మైనా ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్, ఇవి ప్రైవేట్ కాలేజ్. సో పైన ఉన్నాయి మాత్రము ఉమెన్స్కి సపరేట్గా గౌట్, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ అండి. సో ఈ ఆర్డర్ ప్రకారం కనుక నేను మళ్ళీ ఒకసారి బాటమ్ నుంచి వెళ్తాను. సో ఈ కాలేజ్ ప్రకారం ఆర్డర్ ప్రకారం మీరు కనుక పెట్టుకుంటే గర్ల్స్ అయినా కానీ కోఎడ్యుకేటెడ్ అయినా కానీ, కోఎడ్యుకేటెడ్లో గర్ల్స్ బాయ్స్ ఇద్దరు ఎలిజిబులే. మీరు ఈ ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటే 100% BCA కేటగిరీలో మీకు సీట్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావాలండి. సెకండ్ ఫేజ్లో అంటే ఫైనల్ ఫేజ్ ఒకటే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ వరకు వెయిట్ చేస్తే మాత్రం మీకు సీట్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ BCB కేటగిరీ కనుక చూస్తే BCB కేటగిరీలో కనుక మీకు సీట్ రావాలి అనుకుంటే ఇక్కడ BCB కేటగిరీలో ఫస్ట్ ఉన్న కాలేజ్ మాస్ ఆఫ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, మాస్ ఆఫ్ ట్యాంక్లో ఉన్న గౌడ్ పాలిటెక్నిక్. ఇందులో క్లోజింగ్ ర్యాంక్స్ 2144 గర్ల్స్కి బాయ్స్కి. నెక్స్ట్ ఉన్న కాలేజ్ గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ JN గౌడ్ పాలిటెక్నిక్, JN పాలిటెక్నిక్ వరంగల్, JN పాలిటెక్నిక్ మేడ్చల్, నెక్స్ట్ సాయి స్మృతి సత్తుపల్లి, గౌడ్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, గౌడ్ పాలిటెక్నిక్ నిజామాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ సిద్దిపేట, గౌడ్ పాలిటెక్నిక్ పరకాల, సో నవాబ్ షా అలాం ఖాన్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ నందిపేట్, గౌడ్ పాలిటెక్నిక్ గద్వాల్, గౌడ్ పాలిటెక్నిక్ జోగిపేట్. సో ఇలా నేను ఆర్డర్ ప్రకారం ఉండడం జరిగింది. సో కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కట్ ఆఫ్ ర్యాంక్స్కి మీరు ఇక్కడ చేయాల్సిందల్లా, మీరు ఒకవేళ BCB బాయ్ అయ్యి ఉంటే మీ ర్యాంక్ ఒకవేళ 10,000 లోపు వచ్చి ఉంటే, అంటే 10,000 వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సింది 10,000 లోపు ఉన్న ఒక 10 కాలేజెస్ ఏ కాలేజెస్ ఉంటాయో ఆ కాలేజ్ కోర్సు, అలాగనే 10,000 తర్వాత ఇంకొక 10 కాలేజెస్, మొత్తం అలా ఉన్న కాలేజెస్ అన్నిటిని కోర్సుని రాసుకొని మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం ఏవైతే నేను ఇప్పుడు స్క్రోల్ చేసుకున్న చూపిస్తున్నానో వీటిని మీరు నోట్బుక్లో రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే కనుక మీకు 100% సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా వాగేశ్వరి, నాగ్దవీక్, నెక్స్ట్ జయప్రకాష్, సంస్కృతి, ఖమ్మం, సిద్ధార్థ, ఐజా, ఇందూరు, కాశిరెడ్డి, నారాయణ రెడ్డి, విజయ రూరల్, SVS, బ్రిలియంట్, అన్నమాచార్య, మదర్ తెరీసా, బొమ్మ, రత్నాపూర్, నిగమ, బ్రిలియంట్, స్వర్ణ భారతి, నెక్స్ట్ ఎలంకి, నెక్స్ట్ జ్యోతిస్మతి, QQ, గౌడ్ పాలిటెక్నిక్, VMR, ట్రినిటీ, సో ట్రినిటీ, పెద్దపల్లి, వాగేశ్వరి, అనురాగ్, శ్రీదత్త, క్రీస్తు జ్యోతి. సో ఇలా ఇవన్నీ కాలేజెస్లో కాలేజ్ కోడ్స్ ఏంటి, నెక్స్ట్ కాలేజ్లో క్లోజింగ్ ర్యాంక్స్ ఎంతలో ఉన్నాయి అన్న దాని గురించి. ఇంకా ఒక్క బాయ్స్ కోసం సపరేట్ కాలేజ్ ఉంది, గౌట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ గడ్వాల్ ఉందండి.
సో దీని తర్వాత కూడా మనకు ఓన్లీ గర్ల్స్ కూడా కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. ఆ కాలేజెస్ ఏంటి అంటే బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కరీంనగర్. ఇందులో క్లోజింగ్ ర్యాంక్ 3018. దీని తర్వాత ఇక్కడ నుంచి కనుక చూస్తే మీకు ఇవన్నీ ఉన్నాయన్నీ కూడా గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాలేజెసే. నేను చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. స్క్రోల్ చేసిన దాని ప్రకారం మీరు ఆ కాలేజీలో క్లోజింగ్ ర్యాంక్స్ ఏమేమి ఉన్నాయి, ఎస్డిటిఐ ఫర్ ఉమెన్ గౌడ్ పాలిటెక్నిక్ వరంగల్, నిజామాబాద్, బంధంపేట, మెదక్, సూర్యాపేట, జోగిపేట, పెబ్బార్, గట్కేసరి, కోదాడ, గట్కేసరి, మిర్యాలగూడ. ఇక లాస్ట్లో ఉన్న కోదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రిన్స్టన్, మైనా, మేఘా ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్ అండి. ఇందులో కాలేజ్ ఫీ 15,600 ఉంటుంది. సో ఇలా బీసీబీ కేటగిరీలో మీరు ఒకవేళ బాయ్ అయినా గర్ల్ అయినా లేదనుకుంటే గర్ల్కి సపరేట్గా ఉన్న కాలేజెస్, సో మీకు వచ్చిన ర్యాంక్కి ఎంతవరకు కాలేజెస్ ఉన్న కాలేజ్ కోర్స్తో పాటు నెక్స్ట్ ఇంకొక 5 కానీ 10 కాలేజెస్ కానీ మీరు రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. రాసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్కి వెళ్తే మాత్రం బీసీబీ కేటగిరీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ దాంట్లో సీట్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ కేటగిరీ. బీసీసీ కేటగిరీలో కనుక చూస్తే క్లోజింగ్ ర్యాంక్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఇందులో క్లోజింగ్ ర్యాంక్ బాయ్స్ బీసీసీ బాయ్స్ 2352 బాయ్స్కి, అలాగనే గర్ల్స్కి ఉన్నాయి. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గౌట్ పాలిటెక్నిక్ నందిపేట్, నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ మేడ్చల్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ సిద్దిపేట, పరకాల, నిజామాబాద్. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఖమ్మం. సో ఈ కాలేజీ యొక్క కోడ్స్ని అయితే మీరు కాలేజీ కోడ్స్ అలాగనే క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అన్నది మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా క్లోజింగ్ ర్యాంక్స్ రాసుకొని మీరు కనుక వెబ్ ఆప్షన్స్ కనుక పెట్టుకుంటే మీకు 100% సీటు ఏదో కాలేజీలో కాకుండా గవర్నమెంట్ కాలేజీలో కానీ మీరు అనుకున్న కాలేజీలో కానీ వచ్చే అవకాశం అయితే 100% ఉంటుందండి. సో ఇది బీసీసీ కేటగిరీలో ఉన్న కాలేజెస్, కాలేజ్ కోడ్, కాలేజ్ ప్లేస్, నెక్స్ట్ కాలేజీలో ఉన్న బాయ్స్ క్లోజింగ్ ర్యాంక్స్, గర్ల్స్ క్లోజింగ్ ర్యాంక్స్. సో ఇలా మీరు ఈ యొక్క ఆర్డర్ని మీకు వచ్చిన ర్యాంక్ కంటే ముందు ఏవైతే కాలేజీలు ఉన్నా అవన్నీ కాలేజ్తో పాటు నెక్స్ట్ ఉన్న కాలేజెస్ని ఒక 10 కాలేజ్ వరకు రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్, బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇక్కడ నుంచి కనుక చూసుకుంటే సపరేట్గా ఈ పాయింట్ ఇది ఇక్కడ నుంచి కనుక మీకు అన్నీ నేను హైలైట్ చేస్తాను. ఇవన్నీ ఓన్లీ గర్ల్స్ కోసం ఉన్న కాలేజెస్ అండి. సో ఇక్కడ నుంచి మీకు కరీంనగర్, సికింద్రాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, బంధంపేట, మెదక్. సో ఇలా గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. దీని తర్వాత జోగిపేట, పెబ్బార్, సూర్యాపేట, వరంగల్, కోదాడ. ఇక్కడ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్షల్ ఇవి కూడా గర్ల్స్ కాలేజెస్ అనండి. గర్ల్స్ కాలేజ్ బట్ ఏంటంటే ఇవి ప్రైవేట్ కాలేజెస్. మైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, మేఘా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రిన్స్టన్. సో ఇలా లాస్ట్లో ఉన్న కాలేజెస్ ఎవరైతే గర్ల్స్ అని ఉన్నాయి చూడండి, ఈ పాయింట్ దగ్గర మీరు గర్ల్స్ అని రాసి ఉన్నది కదా, ఇవి ఓన్లీ గర్ల్స్ కోసం ఉన్న కాలేజెస్. తర్వాత కోఎడ్యుకేటెడ్ అని అంటే కోఎడ్యుకేటెడ్ కోసం ఉన్న కాలేజెస్. సో ఇలా బీసీసీ కేటగిరీలో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అన్నది మీరు నోట్ చేసుకొని నోట్బుక్లో కానీ లేదనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొనైనా కూడా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు మీకు 100% సీట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీలో కనుక చూస్తే బీసీడీ కేటగిరీలో మాస్ ఆఫ్ ట్యాంక్లో కనుక బాయ్స్ 1712 ర్యాంక్లో క్లోజ్ అయిందంటే 1712 ర్యాంక్ లోపు ఎవరికైతే ర్యాంక్స్ వచ్చినాయో వాళ్ళకి సీట్స్ రావడం జరిగింది. బీసీడీ గర్ల్స్లో 2036 ర్యాంక్ లోపు ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ దాంట్లో సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్ 2905 బాయ్కి, గర్ల్కి. నెక్స్ట్ జేఎన్ గౌట్ పాలిటెక్నిక్ రామంతపూర్, గౌట్ పాలిటెక్నిక్ వరంగల్. ఇందులో 5000 చేంజ్ ర్యాంక్ బాయ్స్, గర్ల్స్. ఇక్కడ మీరు చేయాల్సిన బీసీడీ వాళ్ళు అందరూ ఏం చేయాలని అంటే ఇక్కడ నేను ఏదైతే చూపించినో కాలేజీ కోడ్ని అయితే రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే క్లోజింగ్ ర్యాంక్స్ సరిపోతుంది. ఇంకా ఒకవేళ అవసరం ఉంటే కాలేజ్ ఫీ మీకు కంపల్సరీ ప్రైవేట్ కాలేజ్ కాదు గవర్నమెంట్ కాలేజ్ కావాలనుకుంటే ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ ఇది ఏదైతే ఆర్డర్లు వచ్చి పెడుతున్నానో ఆ ఆర్డర్ ప్రకారం మీరు రాసుకొని వెబ్ ఆప్షన్స్కి వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 8,000 ర్యాంక్ వచ్చిందంటే 8,000 లోపు ఏ కాలేజెస్ ఉన్నాయో అన్నిటి కోడ్తో పాటు ఇంక ఎక్స్ట్రా ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఎక్స్ట్రా ఒక 5 కానీ లేదనుకో 10 కాలేజెస్ని కూడా తీసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడైతే పెట్టుకుంటే మీకు 100% ఏదో కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా గౌడ్ పాలిటెక్నిక్ నిజామాబాద్, సత్తుపల్లి, మహబూబ్ నగర్, సిద్దిపేట, పర్కాల్, నెక్స్ట్ న్యూ మలక్పేట్లో ఉన్న నవాబ్ షా అలం ఖాన్, నెక్స్ట్
గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంగారెడ్డి, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ గద్వాల్, గౌడ్ పాలిటెక్నిక్ జోగిపేట్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ నందిపేట్, తర్వాత వికారాబాద్, నెక్స్ట్ మీర్పేట్ టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ కాటారం, నెక్స్ట్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జయప్రకాష్, ఇలా తీగల కృష్ణారెడ్డి, విజయ రూరల్, వాగ్దేవి, సో క్రీస్తు జ్యోతి, మదర్ తెరీసా, ఇందూరు, ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. సో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీ లోపు మీకు సీట్ రాబోతుంది అన్నది చూసుకోండి. అంటే దాని అర్థం 48,000 ఫర్ ఎగ్జాంపుల్ ఎస్విఎస్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. సో దీంట్లో 48,506 అని అంటే ఈ కాలేజీలో సీట్ వస్తాను కాదు, దీనికంటే ముందు ఏ కాలేజ్ ఉందో ఆ కాలేజీలలో ఏదో ఒక కాలేజీలో లేదనుకుంటే దాని తర్వాత ఉన్న కాలేజీలో ఏదో ఒక కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుందని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మీకు ఇక్కడ కావాల్సిన విషయం ఏంటంటే కాలేజ్ కోడ్, నెక్స్ట్ వచ్చేసి కాలేజీలో కాలేజ్ ఫీ ఎంత ఉన్నది అన్నది. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిల కోసము సపరేట్గా కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి నేను హైలైట్ చేస్తున్నాను కదా, గౌడ్ పాలిటెక్నిక్ సికింద్రాబాద్, హెచ్డిటిటిఐ ఫర్ ఉమెన్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, బందంపేట్, మెదక్, జోగిపేట్, సూర్యాపేట్. సో ఇక్కడ వరకు ఉన్న అన్ని గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్లో క్లోజింగ్ ర్యాంక్స్ అయితే చూడడం జరిగింది. అవన్నీ ఉమెన్సే. సో నెక్స్ట్ వచ్చేసి మేఘా ఇన్స్టిట్యూట్, మైనా ఇన్స్టిట్యూట్, ప్రిన్స్టన్, కోదాడ, ఇవన్నీ ప్రైవేట్ గర్ల్స్ కాలేజెస్ అండి. సో మీకు వచ్చిన ర్యాంక్స్కి ఏ కాలేజీలో వస్తుందో మీరు చూసుకొని వెబ్ ఆప్షన్స్ కనుక పెట్టుకుంటే మీకు 100% మీకు సీట్ రావడం, ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావడం జరుగుతుంది. మీరు ఫైనల్ ఫేజ్ వరకు వెయిట్ చేయకండి. వెయిట్ చేస్తే మాత్రం మీకు సీట్ రావడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే మీరు సీట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీలో కనుక చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఉన్న కాలేజ్ గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్. ఇందులో బాయ్స్కి వచ్చేసి 2352 బాయ్స్ క్లోజింగ్ ర్యాంక్స్, నెక్స్ట్ గర్ల్స్కి వచ్చేసి 30,000 లోపు క్లోజ్ అయింది. బట్ అది యాక్చువల్ అది క్యాప్ లేదనుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్లో లేకుంటే స్పోర్ట్స్ కోటాలను అయి ఉంటుంది. నెక్స్ట్ మాస్ ఆఫ్ ట్యాంక్ 48186491 బాయ్స్కి గర్ల్స్కి. సో జేఎన్ గౌడ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ వరంగల్, నెక్స్ట్ సాయి స్మృతి గౌడ్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, గౌడ్ పాలిటెక్నిక్ మేడ్చల్. సో నేను ఇలా చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీకు ఈ కోడ్లు విత్ మీ క్లోజింగ్ ర్యాంక్స్ ఎక్కడ వరకు ఉన్నాయో ఆ కాలేజీలో క్లోజింగ్ ర్యాంక్స్ రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. రాసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ కనుక పెట్టుకుంటే బీసీఈ కేటగిరీలో మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అన్నది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50,000 ర్యాంక్ వస్తే 50,000 ఇక్కడ కనుక చూస్తే SISG అంటే సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 50,000 ర్యాంక్ వస్తే ఈ కాలేజీ లోపు ఏదైనా ఒక కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగనే దీని తర్వాత ఉన్న ఇంకొక 5 కాలేజీలలో అంటే ఈ 50,000 లోపు ర్యాంక్ ఉన్న కాలేజీ ప్లస్ దాని తర్వాత ఇంకొక 5 కాలేజీలలో ఏదో ఒక కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం అయితే 100% అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ ఆర్డర్ ప్రకారం అయితే మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంది. రాసుకుంటేనే మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ గర్ల్స్ గురించి మాట్లాడితే ఇక్కడ నుంచి చూస్తే కనుక బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ కానుంచి ఇవన్నీ టాప్ కాలేజెస్ అనండి. ఇది ఉమెన్స్ కోసం ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. అలాగనే ఇంకా కొన్ని బాటంలో కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సూర్యాపేట్, నెక్స్ట్ వచ్చేసి మైనా గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ జోగిరెడ్డి, ప్రిన్స్టన్, మేఘా, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ ఉమెన్ ఫర్ బందంపేట్. సో ఇలా గర్ల్స్ కోసం కూడా సపరేట్ కాలేజెస్ అయితే బీసీఈ కేటగిరీలో కూడా ఉన్నాయి. అన్ని కేటగిరీలలో కూడా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ క్లోజింగ్ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అన్నదే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూసుకొని అక్కడ వరకు ఏ క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయో ఆ క్లోజింగ్ ర్యాంక్స్ అయితే రాసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే క్లోజింగ్ ర్యాంక్స్ కనుక చూస్తే మాస్ ఆఫ్ ట్యాంక్లో 5,938, గర్ల్స్ అయితే 8967. సో నెక్స్ట్ వచ్చేసి గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇది సెకండ్ ప్లేస్లో ఉంది, 7837 బాయ్స్. నెక్స్ట్ 11904 గర్ల్స్. సో ఇలా జేఎన్ గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్, నెక్స్ట్ బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖమ్మం. సో ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. సో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అన్నది ఈజీగా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, 10,000 లోపు ఉన్న కాలేజ్ అంటే ఏమున్నాయి, బొమ్మ ఇన్స్టిట్యూట్, జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, గౌడ్ పాలిటెక్నిక్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, గౌడ్ పాలిటెక్నిక్, మాస్ ఆఫ్ ట్యాంక్. సో ఇలా 4 కాలేజీలతో పాటు నెక్స్ట్ ఇంకొక 5-6 కాలేజెస్ అయితే రాసుకొని వాటిని వెబ్ ఆప్షన్స్ అప్పుడు పెట్టుకుంటే మీకు 100% మీకు
మీరు పెట్టుకున్న కాలేజీలలో మీరు అనుకున్న ర్యాంక్ కట్ ఆఫ్గా ఉన్న కాలేజీ కాకుండా ఇంకా మీరు ఏదైతే 5 కాలేజెస్ అనుకున్నారు కదా ఆ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీడియో లెంత్ కావడము లేదనుకుంటే కొంచెం వీడియో కంటిన్యూ కావడం వల్ల కొంచెం సాచురేట్ కావడం వల్ల నేను అన్ని కాలేజెస్ని అయితే చదవలేకపోతున్నాను. మీరు స్క్రీన్ షాట్ చేసుకునే నో ప్రాబ్లం, లేదనుకుంటే మీరు వీడియోని ఆపి పాజ్ చేసుకొని మీకు ఏ కాలేజీలో ఎంత ర్యాంక్ వరకు క్లోజ్ అవుతుంది, మీ కాలేజీ ర్యాంక్ ఎక్కడికి ఆగిపోతుందో అన్నది చూసుకొని మాత్రం మీరు పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్ అప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కనుక చూసుకుంటే ఇవన్నీ ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అండి. గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మైనార్టీస్ బంధంపేట. సో ఇలా సికింద్రాబాద్, వరంగల్, నిజామాబాద్, మెదక్, పెబ్బర్, సూర్యాపేట ఉన్న నెక్స్ట్ కరీంనగర్, ఇలా ఈ కాలేజ్లో క్లోజింగ్ ర్యాంక్స్ ఓన్లీ గర్ల్స్ అండి. ఇవన్నీ బాటంలో నేను చూపిస్తున్న కాలేజెస్ అన్ని గర్ల్స్. సో ఈ కాలేజీలో మేము సపరేట్గా గర్ల్స్ మేము గర్ల్స్ కాలేజీలో ఎక్కడ జాయిన్ కావాలనుకుంటున్నాం అని అనుకుంటే ఈ కాలేజ్ బాటంలో ఉన్న కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. సో లేదు కోఎడ్యుకేటెడ్దే మేము టాప్ కాలేజీలో కావాలనుకుంటే ఇంతకుముందు పైనుంచి కింది వరకు స్క్రోల్ చేసుకుంటూ వచ్చాను కదా ఆ కాలేజీలో ఎందులో అయినా మీరు ర్యాంక్ ప్రకారము సీట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ పేజ్లోనే మీరు సీట్ వచ్చేలాగా ట్రై చేయండి. ఫైనల్ ఫేజ్ వరకు వెయిట్ చేస్తే మాత్రం మీకు సీట్ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీలో కనుక తీసుకుంటే ఫస్ట్ కాలేజ్ మాస్ ఆఫ్ ట్యాంక్. ఇందులో కనుక క్లోజింగ్ ర్యాంక్ కనుక చూస్తే 9099 బాయ్స్. నెక్స్ట్ గర్ల్స్ వచ్చేసి 9364. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరికైతే 9099 అంటే 9100 ర్యాంక్ లోపు వచ్చిందో వాళ్ళందరికీ ఎస్టీ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. గర్ల్స్ కనుక చూస్తే 9364 ర్యాంక్ లోపు వస్తే మాస్ ఆఫ్ ట్యాంక్లో సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఖమ్మంలో కనుక చూస్తే ఇందులో కూడా క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయి, సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ సాయి స్మృతి, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్, జేఎన్ గౌడ్ పాలిటెక్నిక్, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్, గౌడ్ పాలిటెక్నిక్ వరంగల్, గౌడ్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, గౌడ్ పాలిటెక్నిక్ మేడ్చల్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ పరకాల్, గౌడ్ పాలిటెక్నిక్ నిజామాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ నందిపేట్, నిగమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను కాలేజ్ నేమ్స్ కాకుండా. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గనక ఒక 30,000 లోపు ర్యాంక్ వస్తే మీరు అప్పుడు చేయాల్సింది ఏంటంటే 30,000 లోపు ఉన్న టాప్ కాలేజెస్ ఏవైతే ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పానో అన్నిటి కాలేజ్ని అంటే ఈ కాలేజ్ ఆ ర్యాంక్ క్లోజ్ అయిన కాలేజెస్ అన్నిటినీ మీరు సీరియల్ ఆర్డర్ ప్రకారం పెట్టుకొని ఆ కాలేజ్ తర్వాత మీరు ఉన్న కాలేజెస్ని అయితే పెట్టుకుంటే కనుక ఇంకొక 5 కాలేజీలు కానీ 10 కాలేజీలు కానీ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే మీకు 100% సీట్ వస్తుంది. లేదంటే మాకు ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలు కావాలి అనుకుంటే ఓన్లీ గవర్నమెంట్ టాప్ ఆర్డర్ ప్రకారం కూడా ప్రైవేట్ కాలేజెస్ని పక్క పెట్టేసి మీరు ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్నే చూసుకోండి. గవర్నమెంట్ కాలేజీలకి అయితే ఇక్కడ సపరేట్గా గౌట్ అని ఉంది కదా, ఈ గౌట్ని సెలెక్ట్ చేసుకున్న వాటి కాలేజ్నే మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీరు ఎస్టీ కేటగిరీలో గర్ల్ అయినా బాయ్ అయినా ఇవన్నీ గర్ల్ బాయ్స్ కోఎడ్యుకేటెడ్ కాలేజెస్ అండి. నేను లాస్ట్లో ఇంకా బాటంలో ఓన్లీ గర్ల్స్ కోసం కాలేజెస్ అయితే ఉండడం జరిగింది, వాటిని కూడా మీకైతే చెప్పబోతున్నాను. సో వాటిలో మీరు కనుక నచ్చితే ఆ కాలేజీలైనా సీట్ తీసుకోవచ్చు, లేదు కోఎడ్యుకేటెడ్ దాంట్లో కావాలన్నా కోఎడ్యుకేటెడ్ దాంట్లో కూడా మీరు సీట్ తీసుకోవచ్చు. రైట్, ఇక్కడి వరకు మీరు కోఎడ్యుకేటెడ్ కాలేజెస్ అండి. సో నెక్స్ట్ దీని తర్వాత కనుక చూస్తే మనకు గర్ల్స్ కోసం ఉన్న కాలేజెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవి గర్ల్స్ కోసం ఉన్న కాలేజెస్. ఈ కాలేజీలో ఓన్లీ అమ్మాయిలకు మాత్రం అవకాశం అయితే ఉంటుంది. గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మైనారిటీస్ బంధంపేట. ఇక్కడ నుంచి మీకు ఓన్లీ గర్ల్స్ కోసం ఉన్న కాలేజెస్ గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ సికింద్రాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ వరంగల్, ఎస్డిటిఐ ఫర్ ఉమెన్ హైదరాబాద్. సో ఇలా మీరు కనుక చూసుకుంటే ఈ ఆర్డర్ ప్రకారం క్లోజింగ్ ర్యాంక్స్ కనుక మీ దగ్గర పెట్టుకొని మీరు కౌన్సిలింగ్ కనుక వెళ్తే మీకు 100% ఫస్ట్ ఫేజ్లోనే మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్ రాకపోతే మాత్రం ఫైనల్ ఫేజ్ వరకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఫైనల్ ఫేజ్కి వెళ్తే మాత్రం మీకు ఆల్రెడీ సీట్స్ కొన్ని తక్కువగా ఉండాలి కాబట్టి మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితులలో ఉండదు. సో ఇవి ఎస్టీ కేటగిరీకి సంబంధించిన పాలిటెక్నిక్ కాలేజెస్. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఎవరైతే ఓసీ కేటగిరీలో ఉండి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఉన్న వాళ్ళు మీరు ఈ కేటగిరీలో కనుక సీట్ కనుక తీసుకుంటే మీకు 100%
సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు దీనికి కావాల్సిందంటే మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒక సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో మాస్ ఆఫ్ ట్యాంక్ గౌడ్ పాలిటెక్నిక్ అన్నది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇందులో క్లోజింగ్ ర్యాంక్ 2403, గర్ల్ వచ్చేసి 4669. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్, గౌడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్, జేఎన్ గౌడ్ పాలిటెక్నిక్ రామంతపూర్, గౌడ్ పాలిటెక్నిక్ పరకాల, బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖమ్మం, నెక్స్ట్ సాయి స్ఫూర్తి. మీరు ఇక్కడ మీరు కాలేజ్ నేమ్స్ విత్ వాటి క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయి కదా, మీరు వాటిని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ వరంగల్, అనురాగ్, కోదాడ, గౌడ్ పాలిటెక్నిక్ జోగిపేట్, గౌడ్ పాలిటెక్నిక్ కాటారం. సో ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ కాలేజ్ నేమ్ను మాత్రం కోడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ కోడ్స్ని మాత్రం మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 30,000 ర్యాంక్ వస్తే 30,000 లోపు ఏ కాలేజ్ ఉన్నాయో ఆ కాలేజ్ కోడ్స్ని రాసుకోండి. సో ఈ పైనుంచి ఉన్నాయి కదా, ఆ కాలేజ్తో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక 5 కాలేజెస్ని అయితే 5 కానీ 10 కానీ కాలేజెస్ అయితే రాసుకోండి. అలా రాసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి. వెబ్ ఆప్షన్స్కి వెళ్తే ఫస్ట్ ఫేజ్లోనే మీకు 100% ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సీట్ అన్నది రావడం జరుగుతుంది. నేను లేదు మాకు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెసే కావాలి అని అనుకుంటే గవర్నమెంట్ కాలేజెస్ని కూడా పెట్టుకోండి. ఇక్కడ మీకు ఈ కాలంలో నేను సపరేట్గా గవర్నమెంటా ప్రైవేటా అన్నది ఇవ్వడం జరిగింది. ఆ ప్రైవేట్ కాలేజ్ అయితే కాలేజ్ ఫీ 15,600 ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలో 5,080 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇలా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ బాయ్స్ గర్ల్స్కి సంబంధించి. ఇక ఓన్లీ గర్ల్స్ విషయానికి వస్తే గర్ల్స్ కోసం కూడా సపరేట్గా కాలేజీలు అయితే ఉండడం జరిగింది. మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఓన్లీ గర్ల్స్కి సంబంధించిన కాలేజెస్ అండి ఇవన్నీ. సో ఈ కాలేజీలలో మీకు ఏ కాలేజీలో మీకు వచ్చిన ర్యాంక్కి గర్ల్స్ అయితే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా గవర్నమెంట్ ప్రైవేట్ 2 కాలేజెస్ ఉన్నాయి. సో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందో చూసుకొని మీరు ఆ ఆర్డర్ ప్రకారం పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ అప్పుడు కనుక వెళ్తే మాత్రం ఫస్ట్ ఫేజ్లోనే మీకు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ దాంట్లో పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ రావడం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మీరు అన్ని కేటగిరీలో వాళ్ళకి నేను ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ఏ కాలేజీలో ఎంత ర్యాంక్స్ క్లోజ్ అవుతుందో పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల మీ కేటగిరీ వాళ్ళు ఎక్కడున్నారో మీరు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా మీ కేటగిరీ దగ్గరికి వెళ్ళి మీ వీడియోని అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఇప్పుడు వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.